ఇన్స్పెక్టర్ సార్ నన్ను కాపాడండి సార్. హెల్ప్ సార్. సార్ నన్ను కాపాడండి సార్. సార్ ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్ళండి సార్. అరవకండి. ముందు నన్ను నేను కాపాడుకోవాలి. నేను తప్పించుకున్న తర్వాత మిమ్మల్ని ముందుగా పట్టుకొని అందరికన్నా ముందు జైల్లో వేస్తాను. మాకు అబద్ధాలు చెప్పి మమ్మల్ని రప్పించి అనవసరంగా ఇక్కడ ఇరికించారు. ఈ సేటే ఫోన్ చేసి ఆపదలో ఉన్నాము, నన్ను వచ్చి కాపాడండి అన్నారు. అప్పుడే ఇక్కడ దయ్యం ఉందని మాకు తెలిసి ఉంటుంటే మేము వచ్చి ఉండే వాళ్ళమే కాదు. ఖచ్చితంగా మేము వచ్చి ఉండే వాళ్ళం కాదు. ఈ ఐలాండ్ నాది సార్. ఈ ఐలాండ్ మళ్ళీ నాకు కావాలి సార్. ఈ భూతాలని ఇక్కడి నుంచి ఎలాగైనా తరివేయండి సార్. ఎలాగైనా తరివేయండి. భూతాల్ని తరివి వేయటానికి నేనేమి మంత్రగాడిని కాదు, అర్థమైందా? చట్టంలో కూడా భూతాల్ని తరివేయటానికి ఎలాంటి చట్టం గాని రూల్స్ గాని ఎక్కడ రాయలేదు. ముందు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకు వెళ్ళాలి, అదే మనకి మంచిది. కానీ ఆ భూతాలు మన మోటార్ బోట్ని విరగ్గొట్టేశాయి. ఇక మనం ఇక్కడి నుంచి తప్పించుకొని ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలరా దేవుడా? చమచింగ్ టీ బాగుంది. తర్వాత స్నాక్స్ ఇస్తారా? ఇప్పుడు స్నాక్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరే మాకు స్నాక్స్, మిమ్మల్ని తింటాము. ఇప్పుడు మిమ్మల్ని మేము స్నాక్స్ గా తింటాం. ఏమంటారు? మనుషుల మాంసం చాలా రుచిగా ఉంటుందని మేము విన్నాం. తిని చూడమంటారా? కాస్త గడిచి రుచి చూడమంటావా? రుచి చూడమంటావా? రుచి చూడమంటావా? రిమోట్ కంట్రోల్లో పనిచేస్తున్న అబద్ధపు దయ్యాలు నాకు సాయం చేస్తున్నాయి. ఈ హస్తి పంజరాలతో అందరినీ భయపెడతాను. ఆ తర్వాత ఈ దీవి నాకే సొంతమైపోతుంది. బయట నుండి వచ్చే వాళ్ళందరూ మిమ్మల్ని చూసి భయపడతారు. ఆ దరీరామ్ని, ఇన్స్పెక్టర్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు? చెప్పండి రాజా. వాళ్ళెక్కడి నుండి తప్పించుకోకూడదు. వాళ్ళెక్కడి నుండి వెళ్ళిపోయారంటే ఇక్కడ వజ్రాలు ఉన్నాయని అందరికీ చెప్పేస్తారు. నేను ఈ స్కై బగ్ని ధనీరామ్ వీప్ మీద అంటించేశాను. ఆయన ఆడే మాటలన్నీ నాకు స్పష్టంగా వినపడతాయి. గట్టుబట్టుని ఎలాగైనా ఇక్కడికి రప్పించగలిగితే వాళ్ళు వచ్చిన మోటార్ బోట్ తీసుకొని ఇక్కడి నుంచి ధనీరామన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి నేను తప్పించుకోవచ్చు. ఆ తర్వాత ఆ గట్టుపట్టు గొడవ ఇక నాకు ఉండదు. ఇది చాలా మంచి ఆలోచన. ఎలాగైనా అమలు చేసి తీరాలి. అరే ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఏదో ఒకటి చెయ్యండి. మీరు మౌనంగా ఉంటే నాకు భయంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు, భయంగా ఉంది. ముందు నువ్వు గట్టు బొట్టుకి ఫోన్ చేసి వాళ్ళని హెల్ప్ అడుగు. వాళ్లే నీకు హెల్ప్ చేయగలరు. ముందు నీ ఫోన్ నాకు ఇచ్చావంటే నేను వాళ్ళ నెంబర్ కలిపి నీకు ఇస్తాను. 938 తీసుకో. గట్టు బట్టు సార్, నాకు హెల్ప్ చేయండి. ఎలాగలాగా నాకు సహాయం చేయండి. గట్టుబట్టు రండి రండి. నా నకిలీ దయ్యాలు మిమ్మల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాయి. రే గట్టు, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఏదో ఆపద రాబోతుందని.
భట్టు గారు ఆపదలంటే మనకిష్టమే కదా, కానీ అక్కడ తేడారాం గారు చెప్పినట్టు ఇక్కడ నిజంగా చాలా భయంకరంగా ఉంది. మీరే చెప్పండి, భూతాలున్నాయంటే నమ్ముతారా? ఏం మాట్లాడుతున్నావు? ఈ కాలంలో భూతాల గురించి మాట్లాడడం చాలా తప్పు. అది తెలుగు తక్కువతనం కూడా, అర్థమైందా? అలాంటిదేవీ లేదు. అమ్మయ్యా, ఓకే. ఇప్పుడు కాసేపు నువ్వు నడుపు, నేను కాసేపు నిద్రపోతాను, ఓకేనా? భూతం భూతం కాపాడండి, నాకు భయంగా ఉంది. ఓహో భట్టు గారు, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? భూతాలు లేవని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మీరే భూతాలు డ్రెస్ వేసుకొని మమ్మల్ని భయపెడుతున్నారా? తీయండి, త్వరగా డ్రెస్ తీసేయండి. హలో, హౌ ఆర్ యు? మీరు నిజంగా భలే మిమిక్రీ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మీరు నన్ను అసలు భయపెట్టడమే లేదు. ఆ డ్రెస్ తీసేయండి. గట్టుకి భయం అంటే ఏంటో తెలియదు. అలా చెయ్యకు, నాకు కితకితలు వస్తున్నాయి. ఇప్పుడు నేను నిన్ను కొరకబోతున్నాను. నిజంగానే భూతాలున్నాయి, కాపాడుదే. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మీరు రావటానికి ఎందుకింత లేట్ చేశారు? అవును, మీరిద్దరు ఏమిటి ఈదుకుంటూ వచ్చారు? మీ మోటార్ బోట్ ఏమైందో చెప్పండి. అడుగుతుంది మిమ్మల్ని, బోట్ ఎక్కడా? అలా చూస్తారండి, త్వరగా బదులు చెప్పండి. మన్మణి సార్, ఒకేసారి ఇన్ని ప్రశ్నలు అడుగుతారా ఏంటి? బోట్ ని దెయ్యం తీసుకువెళ్ళిపోయింది. సరే, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మమ్మల్ని ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నారు చెప్పండి. ఏంటి, భూతం బోటు తీసుకెళ్ళిందా? అది తీసుకెళ్లేదాకా మీరిద్దరు ఏం చేశారో చెప్పండి. అది తీసుకెళ్తుంటే మీరిద్దరు చూస్తూ ఊరుకున్నారా? మరి ఇక్కడి నుంచి మనం ఎలా తప్పించుకొని వెళ్ళాలి? మీ వల్లే నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. నేనెవరిని వదిలిపెట్టను, అందరినీ పట్టుకొని జైల్లో పెట్టేస్తాను. మీరెవరు జైలుకి వెళ్ళకూడదు అనుకుంటే నన్ను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి కాపాడి తీసుకొని వెళ్ళండి. చమచెక్ టీవో. అలా చూడండి, స్కెలిటన్ మన వైపే ఇప్పుడు వస్తుంది. రండి, మనం పారిపోదాం. రండి. గట్టు, రా, వెళ్ళిపోదాం. ఆపండి, ఆపండి, ఇంతకన్నా వేగంగా నేను పరిగెత్తలేను. ఆగండి. అరవకండి, నన్ను ఎవరన్నా కాపాడండి. ఇదేమిటి? చూడండి, నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని. కనీసం నాకైనా మీరు మర్యాద ఇవ్వండి. గబ్బడాయిలు, అలా చూడండి. అవి మనకి బాగా ఉపయోగపడతాయి. మంచి ఐడియా భట్టు, త్వరగా దానికి నిప్పు అంటించండి. భయంతో నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఒంట్లో వణుకు పుడుతోంది. చెమ్మచ్చి, త్వరగా నాకు టీ తీసుకొనిరా. మన్మణి సార్, ఇంత భయపడతారేంటి? మీరు ఒక ఇన్స్పెక్టర్ కదా, భూతాన్ని చూసి భయపడతారా? టీ తీసుకోండి సార్. నన్ను ఒక దయ్యం కొరికింది, అందుకే నేను కూడా దయ్యంగా మారిపోయాను.
నన్ను కూడా ఒక భూతం కొరికింది. ఏంటి ధనీరామ్, ఓ చమక్ సింగ్, మీరు కూడా భూతం అయిపోయారా? నమ్మలేకపోతున్నాను. నేను కూడా మిమ్మల్ని కరుస్తాను. మన్మణి సార్, భూతం నుంచి పారిపోండి. ఎవరైతే భయపడతారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. బంటు గారు, లేవండి. మనం కిందకి వెళ్ళాలి ఇప్పుడే. రండి రండి రండి, come on. ఇదిగో వస్తున్నారు. సారీ. అరవద్దు. నేనేమి గాడిదని కాదు నా మీద ఎక్కి కూర్చోడానికి. అరే అర్థమైందా? మన్మణి సార్, చట్టం కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి కదా, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకోవచ్చు కదా. నీకేమిటి నన్ను చూస్తే తమాషాగా ఉందా? ఇక్కడ నాకు పై ప్రాణాలు పైన పోయేలాగా ఉన్నాయి. మీరు అరవకండి. ఇక్కడ ఏదో జరుగుతోంది. మనందరికీ భూతాలు లాంటివి ఏమీ లేవని నమ్మకం ఉంది, కానీ వాటిని చూస్తుంటే అవి నకిలీలా కనిపించట్లేదు. ఏయ్, ఆగు! నేను వస్తున్నాను బంటు. బంటు, నేను వస్తున్నాను. మీరు భయపడకండి. మా మిత్రుడి మీద ఇంకొక దెబ్బ పడ్డా నిన్ను వదలను. ఉండండి, కాపాడతాను. అరే అలా చూడు, ఎన్ని వస్తున్నాయో. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వెళ్తుంది. యా! All out. భట్టు గారు, మీకేం కాలేదుగా? ఐఎమ్ ఆల్ రైట్, టోటలీ ఆల్ రైట్ గట్టు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు ఆదరగొట్టేశావు, చాలా అద్భుతం చేశావు. గట్టు, నువ్వు భూతాల్ని కొట్టేవా? ఎందుకు అలా చేసావు? ఇక ఆ భూతాలు నిన్ను వదిలిపెట్టవు. అవి మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టవు. ఆ తర్వాత నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. గట్టు, కనిపెట్టేశాను. ఆ దయ్యాలన్నీ ఇటువైపే వెళ్ళుంటాయి. అది మాత్రం నాకు కన్ఫర్మ్ గా తెలుసు. అవి ఎక్కడికి వెళ్ళాయో మనం వెనక్కి వెళ్ళి కనిపెడదాం. అరే, భూతాలు అటువైపు వెళ్తే మనం ఇటువైపు వెళ్ళాలయ్యా. వినరే? మనం ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. మీకేమన్నా పిచ్చి పెట్టిందా ఏమిటి? ఇలా చూడండి మన్మణి సార్, మనం ఈ భూతాల మిస్టరీలో ఉన్న హిస్టరీని కనిపెట్టాలి. అర్థమైందా? ఒకవేళ అవి నిజమైన భూతాలైతే అప్పుడు ఇవి ఇలా భయపడి పారిపోవు. గట్టు బొట్టు భలే వాళ్లే. భూతాలను చూసి ఎవరైనా దూరంగా పారిపోతారు. వీళ్ళేవో వాటి దగ్గరకే వెళ్తున్నారు. గట్టు, ఇవన్నీ చూసావా? ఈ అడుగు జాడలు ఫ్రెష్ గా ఉన్నాయి. అవును, చూస్తుంటే అవన్నీ ఈ గో లోపలికే వెళ్తున్నట్టున్నాయి.
రెడీ, లోపలికి వెళ్ళి చూద్దాం. హా? హా? అరే ఏంటి ఈ చోటు ఇలా ఉంది గట్టు? ఏమో నాకు తెలియదు బట్టు గారు, రండి వెళ్ళి చూద్దాం. మీరు అరవకండి, మెల్లగా రండి, గొడవ చేయకండి. జాగ్రత్త, ఎలాంటి చప్పుడు చేయొద్దు. ఇక్కడెవరు లేరు, త్వరగా రండి. ఇది వజ్రాల గుహ. ఓ, అందుకే ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా ఈ భూతాలు భయపెడుతున్నాయి. అప్పుడే కదా వాళ్ళకి దీని గురించి తెలియదు. చెమ్మచ్చింగ్! నువ్వు బాగానే ఉన్నావా? అయితే తొందరగా నాకు టీ తాగించు, త్వరగా టీ తాగించు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. సార్ నన్ను కాపాడడానికి వచ్చారు. మీరు మహానుభావులు సార్. ఈ దేశానికి మీరంటే గర్వకారణం. ఇన్స్పెక్టర్ మన్మాని, ఇలా చూడండి, ఇలా చూడండి. నా ఐలాండ్ లో బోల్డ్ అన్ని డైమండ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఆ డైమండ్స్ ని తీసుకెళ్లిపోవాలనుకుంటున్నారు. అందువల్ల మన్మాని సార్, మీరు ఎలాగైనా వీళ్ళందరినీ త్వరగా అరెస్ట్ చేయండి. త్వరగా అరెస్ట్ చేయండి. అరే రే, మీ టీ తాగడం వల్ల మేము ఇప్పుడు ఇరుక్కునేలా ఉన్నాం. రండి మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం. రండి త్వరగా. రక్షించండి, మమ్మల్ని రక్షించండి. పరిగెట్టండి, త్వరగా త్వరగా పరిగెత్తండి. హలో, వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? సార్ ఆగండి సార్. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ మీరు మీ ఇంటికి వెళ్ళలేరు. జీవితాంతం మీరు ఇక్కడే ఉండాలి. నా కోసం కొండను దొలిచి ఆ వజ్రాలను నాకు ఇవ్వబోతున్నారు. ఏమంటున్నావు? ఈ ఐలాండ్ నాది, ఆ డైమండ్ గుహ కూడా నాదే. నా ఐలాండ్స్ నుంచి డైమండ్స్ తీసుకెళ్ళడానికి నువ్వెవరు? నాకు సమాధానం చెప్పు. చూడు, నీ జీవితం కూడా ఇప్పుడు నీకు సొంతం కాదు. ఇక్కడున్నవన్నీ నాకే సొంతం. నేను ఈ నకిలీ దయ్యాలతో ఈ దీవిలో ఉన్న వాళ్ళందరినీ భయపెడుతున్నాను. అప్పుడే కదా ఇక్కడ వజ్రాలున్న సంగతి ఎవరికీ తెలీదు. ఇలా చూడండి గురుగారు, మేమిక్కడ ఈ కొండని పగలగొట్టాం. కానీ మీరు కనుక మర్యాదగా సరెండర్ అవ్వకపోయారనుకోండి, మీ మొహం పగలగొట్టి జైల్లో పెడతాం. అర్థమైందా? మీరు ఇలా మనసుకు వచ్చినట్టు మాట్లాడతారని నాకు బాగా తెలుసు. రండి, ఎవరు కొండను దొలుస్తారో చూద్దాం. ఇలా చూడండి ఫేక్ దయ్యాలారా, గట్టుతో మీరు తలపడాలంటే ముందుగా ఈ బట్టుతో మీరు తలపడాల్సి ఉంటుంది. అర్థమైందా? సారీ గట్టు, సారీ. అనవసరంగా డైలాగులు మాట్లాడాను. నువ్వే వెళ్ళి వాళ్ళతో తలపడు, నేను రాను. నాకు రెస్ట్ ఇవ్వు ప్లీజ్. నా స్నేహితుడి మీద మీరు ఎవరు చేయి పెట్టకూడదు.
స్నేహితుని ముట్టుకుంటే మిమ్మల్ని నేను ఊరికి వదిలిపెట్టను చెప్తున్నాను. అమ్మో గట్టు నన్ను చిత్తగా బాధేశారు. గట్టు ఇది నీ టర్న్. గట్టు బట్టు కలిసిందిగా దిగులెందుకు దండగా. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. చిన్న వయసులో నేను బాగా భయపడేవాడిని. పెద్ద పెద్ద కుర్రాళ్ళు నన్ను భయపెడుతూ ఉండేవారు. నేనే దయ్యాన్నని భయపెడుతూ ఉండేవారు. నేను అప్పుడు చిన్న కుర్రాడిని కదా, భయపడిపోయేవాడిని. ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడిని. ఆ తర్వాత నేను ఎలాగో పెద్దవాడిని అయ్యాను. అందువల్ల నేను అందరితోనూ ఎవరైతే భయపడతారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అని అంటూ ఉన్నా. ఇప్పుడు నేను చాలా భయంగా ఉన్నాను. నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చా? భట్టు గారు ఎక్కడికి వెళ్తున్నారు? సరే నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇక ఎవరి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. నేనున్నాను, నీకు అర్థమైందా? వెళ్ళు, జాగ్రత్త. భట్టు బాయ్. ఇంట్లో అందరిని అడిగానని చెప్పు. భట్టు గారు మీరు ఇలా చేసుండకూడదు. అతను హీరో కాదు, విల్లన్. ఇన్స్పెక్టర్ గారు తనని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాకేది వడ కట్టనిటి. కానూను చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. అందుకే పారిపోతుంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అగో, అరవకో. ఇలా చూడండి గురుగారు, జైల్లో కూర్చొని చెక్కలు కొట్టుకోండి. చెక్కలు ఎంత బాగా కొడుతున్నారో చూసి మిమ్మల్ని మంచి ఉద్యోగానికి పంపిస్తారు.